మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. మీనరాశి వారి యొక్క మే నెల రాశి ఫలితాలు. మే నెలలో మీనరాశి వారి జీవితంలో ఊహించని మార్పులు జరగబోతూ ఉన్నాయి. మీనరాశి వారు కలలో కూడా ఊహించని మార్పులు జరుగుతాయి. ఈ మే నెలలో మీనరాశి వారికి ఎలా ఉంటుందో, ఈ నెల మీకు అనుకూలంగా ఉందో ప్రతికూలంగా ఉందో ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. అలాగే ఈ మే నెలలో మీనరాశి వారు సమస్యల నుండి బయటపడడానికి చేసే ప్రయత్నాలలో విజయాలు పొందడానికి ఏ పరిహారాలు చేయాలో కూడా ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. ఇక వీడియోలోకి వస్తే మే నెలలో మీనరాశి వారికి ఎలా ఉందో తెలుసుకునే ముందు ఈ మే నెలలో మీనరాశి వారి గ్రహస్థితి ఎలా ఉందో తెలుసుకుందాము. మే 14న రవిగ్రహం మేషరాశి నుండి వృషభ రాశిలోనికి సంచారం చేయనున్నాడు. మే 10న బుధుడు తన సంచారాన్ని మీనం నుంచి మేషంలోనికి మార్చుకొనున్నాడు. మే 19న శుక్రుడు మేషరాశి నుంచి వృషభ రాశిలోనికి సంచారం చేయనున్నాడు. కుజుడు మీనంలో, గురువు మేషంలో, శని కుంభంలో, రాహుకేతువులు మీనంలో సంచారం చేయనున్నారు. మొత్తం మీద ఈ మే నెల రవి, బుధ, శుక్ర గ్రహాలు తమ సంచారాన్ని వేరే ఒక రాశిలోనికి మార్చుకుంటున్నాయి. ఇక మీనరాశి వారి విషయానికి వస్తే రాశి చక్రంలో మీనరాశి 12వది. ఈ రాశికి అధిపతి గురువు. మీనరాశి వారు వ్యక్తిగత సంపాదనకు జీవిత భాగస్వామి అదృష్టం తోడై మంచి ధనముతో ఆస్తులు ధనము సంపాదిస్తారు. మీనరాశి వారు చూడడానికి ఆవేశపరులుగా కనిపిస్తారు, కానీ వీరికి దుష్ట బుద్ధి మాత్రం ఏమాత్రం ఉండదు. వీరికి ఎవరిపైనా అయినా సరే కోపం వస్తే వారిలో వారే బాధపడతారు, కానీ వారి మీద కక్ష తీర్చుకోరు. దుష్టులను కూడా మంచివారిగా మార్చడానికి వీరు ప్రయత్నం చేస్తారు. ఇదే వీరి గొప్ప గుణము. మీనరాశి వారు అనేక విషయాలలో మానసిక ఆందోళన చెందుతూ ఉంటారు. ఈ మే నెలలో మీనరాశి వారికి గ్రహాల అనుకూలత మధ్యస్థంగా ఉంది. ఈ నెల మీనరాశి వారికి చాలా విషయాలలో అనుకూలంగా ఉంది. ధనలాభం కలుగుతుంది. మొండి బాకీలు తీరిపోతాయి. లోన్స్ వస్తాయి. మీ డబ్బు ఇతరులకు ఇచ్చి ఎన్నో సంవత్సరాలు అయినా ఆ డబ్బు ఈ నెలలో మీ వద్దకు వస్తుంది. సేవింగ్స్ చేసుకున్న డబ్బులు రెట్టింపయ్యే అవకాశాలు ఉన్నాయి. భూములు కొనే అవకాశాలు ఉన్నాయి. లేదా మన ఆస్తిని రెట్టింపు చేయించుకోవడానికి మంచి ఆలోచనలు చేస్తారు. ఇంటి నిర్మాణాలు చేసేవారికి ఈ నెల బాగా అనుకూలంగా ఉంది. ఇంటి నిర్మాణాలు చేపట్టినా లేదా ఇంటిని రీమోడలింగ్ చేయించుకోవడానికి కూడా ఇది మంచి సమయం. వస్తు వాహనాలు కొనడానికి లేదా అమ్మడానికి ఈ కాలం అనుకూలంగా ఉంది. సొంత ఇంటి కోసం ప్రయత్నాలు చేసేవారు ఈ నెలలో శుభవార్తలు వింటారు. ఇళ్ల స్థలాలకు అప్లై చేసిన వారు ఈ నెలలో ఇళ్ల స్థలాలు పొందే అవకాశం ఉంది. గృహయోగము, వస్తు వాహన యోగము, ధనయోగము ఈ నెలలో మీకు కలుగుతాయి. వృత్తి వ్యాపారాలు చేసేవారు మంచి అభివృద్ధిని పొందుకుంటారు. ప్రమోషన్స్ పొందుకుంటారు. ఉన్నత స్థానానికి ఎదుగుతారు. వ్యాపారస్తులు ఈ నెలలో మంచి లాభాలను పొందుకుంటారు. పెట్టుబడులు కలిసి వస్తాయి. ఎందులో పెట్టుబడులు పెట్టినా మీకు లాభాలే కలుగుతాయి. కొత్త వ్యాపారాలు ప్రారంభించడానికి, కొత్త ఉద్యోగాలకు ప్రయత్నం చేయడానికి ఇది మంచి సమయం. వివాహ ప్రయత్నం చేసేవారికి కూడా ఈ నెల అనుకూలంగానే ఉంది. విందు వినోదాలలో పాలు పంచుకుంటారు. ఇంటిలో శుభకార్యాలు నిర్వహిస్తారు లేదా బంధువర్గం వారి శుభకార్యాలకు హాజరవుతారు. ఈ నెలలో ఏ పని తలపెట్టినా అది విజయవంతంగా పూర్తవుతుంది. కంపెనీలో వర్క్ చేసేవారు కొత్త ప్రాజెక్ట్ని తీసుకొని మీ ఆపోజిట్ టీంపై విజయాన్ని సాధించగలుగుతారు. వ్యాపారం చేసేవారు కూడా తోటి వ్యాపారస్తుడిపై విజయం సాధిస్తారు. కొత్త ప్రాజెక్ట్స్ తీసుకున్న వారు వారి టీం మెంబర్స్తో ఎక్కువగా కష్టపడాల్సి వస్తుంది. మీ మాటకు వారు విలువను ఇస్తారు, కాబట్టి సకాలంలో మీ ప్రాజెక్ట్ కంప్లీట్ అవుతుంది. దానికోసం మీరు కొంచెం కృషి చేస్తే చాలు. ఉద్యోగ ప్రయత్నం, వ్యాపార అభివృద్ధి, వివాహ ప్రయత్నం చేసేవారికి ఈ నెల అనుకూలంగానే ఉంది. ప్రయాణాల వల్ల కొత్త ఉద్యోగం లభించే అవకాశం కూడా ఉంది. వివాహ ప్రయత్నం చేసేవారు కూడా ప్రయాణాలు చేయటం వల్ల మీకు నచ్చిన అమ్మాయి దొరకవచ్చు. వ్యాపార అభివృద్ధి కోసం ఇతర ప్రాంతాలకు లేదా దేశాలకు వెళ్ళే అవకాశం ఉంది. ప్రయాణాలు మీకు మంచి లాభాలను తెచ్చిపెడతాయి. కొత్త వ్యక్తులతో పరిచయాలు కలగవచ్చు. కొత్త వ్యక్తుల పరిచయాల వల్ల మీ జీవితం అభివృద్ధి మార్గంలో నడుస్తుంది. వారు ఇచ్చే సూచనలు పాటిస్తే మీ భవిష్యత్తు బంగారుమయమవుతుంది. వచ్చిన అవకాశాన్ని వచ్చినట్లుగా వినియోగించుకుంటే మీ లైఫ్ చాలా బాగుంటుంది.
గవర్నమెంట్ జాబ్స్ కోసం ట్రై చేసే వారికి ఈ నెల చాలా అనుకూలంగా ఉంది. కోచింగ్ తీసుకోవడానికి, స్పోర్ట్స్ ట్రైనింగ్ తీసుకోవడానికి ఈ నెల అనుకూలంగా ఉంది. ఏదైనా కొత్త కోర్స్ నేర్చుకోవడానికి కూడా ఈ నెల మీకు బాగా కలిసి వస్తుంది. కృషి చేస్తే ఫలితం పొందుతారు, అందులో బాగా రాణిస్తారు. విద్యార్థులు చదువుల్లో ఉన్నత స్థానం పొందడం కోసం ఏ ప్రయత్నం చేసినా అవన్నీ కూడా సఫలీకృతమవుతాయి. చదువు విషయంలో తీసుకునే నిర్ణయాలు కానివ్వండి, ఒకసారి మీ తల్లిదండ్రులతో మరియు మీ ఉపాధ్యాయులతో చర్చిస్తే మంచిది. కుటుంబంతో ఎక్కువ సమయం గడుపుతారు, వారితో కలిసి పుణ్యక్షేత్రాలు దర్శించుకుంటూ ఉంటారు. కుటుంబ సమస్యలు తగ్గుముఖం పడతాయి. కుటుంబ అభివృద్ధి కోసం ఏ నిర్ణయం తీసుకున్నా అది మీ జీవిత భాగస్వామితో చర్చించుకున్నట్లయితే ఎలాంటి సమస్యలు రావు. వారి నిర్ణయాలను, ఆలోచనలు తెలుసుకొని ఇద్దరూ ఒకే మాట మీద ఉంటే కుటుంబ సమస్యలు అనేవే తలెత్తవు. సంతాన వృద్ధి చెందుతుంది. సంతాన విషయంలో ఈ నెల శుభవార్తలు వినే అవకాశం ఉంది. అయితే ఆల్రెడీ పిల్లలు ఉన్నవారు వారి చదువు విషయంలో, ఆరోగ్యం విషయంలో ఎక్కువగా శ్రద్ధను వహించాలి. పిల్లల వల్ల మీకు సమాజంలో గుర్తింపు వస్తుంది. మీరు కేవలం వారిని ఎంకరేజ్ చేస్తూ వాళ్ళ ముందుండి నడిపిస్తే చాలు, వారు ఉన్నత స్థానాలలో ఉంటారు. వారి ఆశయాలు, లక్ష్యాలు ఏమిటో తెలుసుకుని వారిని ఆ బాటలో నడిపిస్తే మీ పిల్లలు వాటిల్లో ఖచ్చితంగా లక్ష్యాలను సాధిస్తారు. మీనరాశి వారు ఈ నెలలో వృత్తి వ్యాపారాల్లో కొత్త సవాళ్లను ఎదుర్కొంటారు. ధైర్యయుక్తితో ఈ సవాళ్లను ఎదుర్కొని శత్రువులపై విజయాన్ని సాధిస్తారు. ఏ ప్రయత్నం చేసినా మీ మనోధైర్యాన్ని నమ్ముకొని చేస్తే ఆ ప్రయత్నాల్లో మీరు విజయాన్ని సాధిస్తారు. మీరు చేసే ప్రతి విషయంలో సానుకూల ఫలితాలు ఉంటాయి. అయితే తగినన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ నెల మీనరాశి వారు జీవితంలో చాలా రకాల మార్పులు చూస్తారు. ఈ నెల కెరియర్ పరంగా ఎదగడానికి మంచి మంచి అవకాశాలు వస్తాయి. అయితే మీ నిర్లక్ష్యం వల్ల వాటిని మిస్ చేసుకుంటూ ఉంటారు. ఈ నెల ఇతరుల మాటలు విని వచ్చిన అవకాశాలను చేజార్చుకుంటారు. చెప్పుడు మాటలు విని కొందరిని దూరం చేసుకుంటారు. ఈ నెల మీరు ఎవరు నిజం చెప్తున్నారో, ఎవరు అబద్ధం చెప్తున్నారో తెలుసుకోలేని స్థితిలో ఉంటారు. అయితే వృత్తి, ఉద్యోగ, వ్యాపార విషయాలలో బాగానే ఉంటుంది. వీటిల్లో లాభాలను పొందుకుంటారు. గ్రహాల అనుకూలత వల్ల ఇంటి వాతావరణం బాగానే ఉంటుంది. అన్నిటిల్లో మీదే పైచేయిగా ఉంటుంది. మీ మాటలను అందరూ గౌరవిస్తారు. మీ మాట తీరుతో విడిపోయిన వ్యక్తులను కలుపుతారు. మధ్యవ్యక్తిగా ఉండి చాలా మంది సమస్యలను పరిష్కరిస్తారు. ధైర్యం పెరుగుతుంది. సమాజంలో జరిగే అవినీతిని ప్రశ్నిస్తారు. నూతన పరిచయాల వల్ల లాభాలు కలుగుతాయి. పెద్ద స్థాయిలో ఉన్న వ్యక్తులను కలుసుకుంటారు. మీనరాశికి చెందిన వారు ఎవరైతే రాజకీయ రంగంలో ఉన్నారో వారికి ఈ నెల చాలా బాగుంటుంది. మీ మాటకు శక్తి వస్తుంది. ప్రజలలో అభిమానం పెరుగుతుంది. బాగా పోటీ చేస్తారు. అయితే ఇతరులను విమర్శించే ముందు ఆలోచించి మాట్లాడండి. రాజకీయ రంగంలో ఉన్నవారు కొన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండండి. పెద్ద స్థాయిలో ఉన్న వ్యక్తులను కలిసేటప్పుడు జాగ్రత్తగా మెసులుకోండి. సొంత వారితో ఉన్న సమస్యలను ముందుగా పరిష్కరించుకోండి. మొత్తం మీద ఈ నెల మీనరాశి వారికి చెందిన వారందరికీ బాగానే ఉంది. అయితే కొన్నిసార్లు సోమరితనాన్ని కలిగి ఉంటారు. మీ రాశికి అధిపతి అయిన గురువు 3వ స్థానంలో ఉండటం వల్ల సోమరితనాన్ని కలిగి ఉంటారు. మీరు మీ సోమరితనాన్ని అదుపులో ఉంచుకోలేకపోతే జీవితంలో పైకి ఎదగలేరు. దీనితో పాటు వివిధ శారీరక ఇబ్బందులకు గురయ్యే అవకాశాలు ఉన్నాయి. రాహువుతో పాటు కుజుడు మొదటి స్థానంలో ఉండటం వల్ల ఈ నెల మీ ఆరోగ్య పరిస్థితి కొంచెం ప్రతికూలంగా ఉంటుంది. ఆరోగ్య సమస్యలు పెరిగే అవకాశం ఉంది. స్కిన్ ఎలర్జీలతో బాధపడేవారు ఈ నెల మరింత జాగ్రత్తగా ఉండాలి. మజ్జిగ వంటివి వాడండి. ఈ నెల కొన్ని గ్రహాలు అనుకూల స్థితిలో ఉండటం వల్ల ఆదాయం బాగుంటుంది. చెడు వ్యసనాలకు దూరంగా ఉంటే చాలా మంచిది. మంచి ఆరోగ్యంతో పాటు డబ్బు కూడా సేవ్ అవుతుంది. నోరును అదుపులో ఉంచుకోవాలి. అలాగే సోమరితనాన్ని వదలాలి. ఇంకా ఆరోగ్యంపై ముందు కంటే ఎక్కువగా దృష్టి పెట్టాలి. ఈ జాగ్రత్తలు తీసుకుంటే మీనరాశి వారికి ఈ నెలంతా బాగానే ఉంటుంది. ఇక ఈ మే నెలలో మీనరాశి వారికి అనుకూలంగా ఉన్న తేదీలు 1, 5, 9, 16, 18, 26, 28. ప్రతికూలంగా ఉన్న తేదీలు 3, 7, 11, 14, 21, 23, 30. ఇక ఈ మే నెలలో మీనరాశి వారు శుభ ఫలితాలు పొందడానికి, సమస్యల నుండి బయటపడడానికి దత్తాత్రేయుని పూజించాలి. గురువార నియమాలను పాటించాలి. దత్తాత్రేయుని లేదా సాయిబాబాను పూజించడం వల్ల ఈ నెల మీ జీవితంలో ప్రశాంతత ఏర్పడుతుంది.
ప్రతిరోజు సాయిబాబా పాటలను వినండి. గురువారం సాయిబాబా గుడిలో బియ్యం వంటి ఆహార పదార్థాలు దానం చేయండి. ఈ పరిహారాలు చేస్తే ఈ మే నెల మీనరాశి వారికి మరింత అనుకూలంగా మారుతుంది. మరి మీనరాశికి చెందిన వారందరూ కూడా ఈ మే నెలలో ఈ పరిహారాలను చేయండి. అలాగే ఇప్పుడు మనం చెప్పుకున్న జాగ్రత్తలు తీసుకొని ఆరోగ్యపరంగా, ఆర్థిక పరంగా లాభాలు పొంది ఆనందంగా జీవించండి. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.